ఐపీఎల్ మెగా వేలానికి ముందు కొన్ని నియమాలలో మార్పులు జరగడం దాదాపు ఖాయం. ఈ నిబంధనలో ఐపీఎల్ 2008 నిబంధనను మళ్లీ అమలు చేసే అవకాశం ఉంది. అది కూడా మహేంద్ర సింగ్ ధోని కోసం ఈ నిబంధనలను మళ్లీ అమలు చేయాలని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అభ్యర్థించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ 18లో మహేంద్ర సింగ్ ధోని ఆడతాడా? ఈ ప్రశ్నకు ప్రస్తుతం సమాధానం ఖచ్చితంగా అవునని చెప్పాలి. ఎందుకంటే ధోని కోసం ఐపీఎల్ నిబంధనల్లో గణనీయమైన మార్పులు చేయాలని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ బీసీసీఐని అభ్యర్థించింది. ఈ అభ్యర్థన ప్రకారం అన్క్యాప్డ్ ప్లేయర్ల జాబితాలో మహేంద్ర సింగ్ ధోనిని కొనసాగించడానికి అనుమతించాలని సిఎస్కే బీసీసీఐను రిక్వెస్ట్ చేసింది. ఇప్పుడు ఈ రిక్వెస్ట్ నెరవేర్చేందుకు బీసీసీఐ కూడా సిద్ధమైందనే వార్త బయటకు వచ్చింది. ఐపీఎల్ 2008 నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయిన 5 సంవత్సరాల తర్వాత ఏ ఆటగాడినైనా అన్క్యాప్డ్ ప్లేయర్ల జాబితాలో పరిగణించవచ్చు. కానీ ఈ నిబంధన ఉపయోగంలో లేనందున 2021లో రద్దు చేసింది. ఇప్పుడు అదే నిబంధనను మళ్ళీ అమలు చేయాలని సిఎస్కే ఫ్రాంచైజీ రిక్వెస్ట్ చేసింది. మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి 5 సంవత్సరాలు అవుతున్నందున ఈ నిబంధన అమలు చేయాలని సిఎస్కే అభ్యర్థించింది. దీని ప్రకారం ఈ నిబంధన అమలైతే తక్కువ మొత్తం చెల్లించి ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్ల జాబితాలో జట్టులో ఉంచుకోవచ్చు. అంటే గత సీజన్ వేలంలో మహేంద్ర సింగ్ ధోనిని 12 కోట్లకు సిఎస్కే కొనుగోలు చేసింది. కానీ ఈసారి అన్క్యాప్డ్ ప్లేయర్ల జాబితాలో అతన్ని ఉంచితే కేవలం 4 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ధోనిని అన్క్యాప్డ్ లిస్టులో నిలిపితే మరో జాతీయ ఆటగాడును భారీ మొత్తానికి రిటైన్ చేసుకునే అవకాశం సిఎస్కేకి దక్కుతుంది. ఇలాంటి ప్లాన్తో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ పాత నిబంధనను అమలు చేయాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది. బీసీసీఐ కూడా పాత నిబంధనను అమలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అందువల్ల రాబోయే సీజన్ వేలానికి ముందు ధోనిని అన్క్యాప్డ్ ఆటగాళ్ల జాబితాలో సిఎస్కే ఉంచిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.